కాంగ్రెస్ పార్టీ 20%, 30% కమిషన్లని ఏదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి ఒక 200 మంది కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్ ముట్టడించారు అంటున్నారు. అయ్యా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పరిపాలనలో కాంట్రాక్టర్లకి మీరు అధికారంలోకి దిగిపోయే నాటికి సుమారు 80 నుంచి 82 వేల కోట్ల రూపాయలు మీరు కాంట్రాక్టర్లకు బాకీలున్నారు. ఆ బరువంతా తీసుకొచ్చి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈనాడు పెట్టారు మీరు. అంతేకాదు, సర్పంచుల మీద, మాజీ సర్పంచుల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చే నాటికి సర్పంచులే లేరు, వారి పదవీ కాలం అయిపోయింది. ఏదైతే ఈనాడు సర్పంచులకు బాకీ అని పదే పదే మీరు, మీ తొత్తులు, మీరు అసెంబ్లీలో మా బచ్చాగాళ్ళు ఉన్నారన్నారే, ఆ బచ్చాగాళ్ళు పదే పదే మాట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచులను నిర్లక్ష్యం చేస్తుంది, బిల్లులు ఇవ్వడం లేదు, సర్పంచులను మోసం చేసింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ ఒక్క సర్పంచ్ కూడా ₹1 పని చేయలేదయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు. ఆ చేసిన బిల్లుల పెండింగ్ అంతా మీ పుణ్యమే. రాష్ట్రంలో ఈనాడు వేలాది మంది సర్పంచులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తమర పుణ్యమయ్యా, అది కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యం కాదు.